హలో గైస్, నా పేరు మహబూబ్. హార్టిక్ న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నా. సో లాస్ట్ ఎపిసోడ్లో ఇది చాలా చిన్నగా కనపడ్డాయని చెప్పారు చాలామంది. సో దానికోసమే ఇంకోసారి ఒక రివిజన్ మాదిరి ఒక 5 to 10 minutes దీని మీద చెప్తాను. ముందుగా ఎవరెవరు ఇంకా లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో, షేర్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ గంట బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మీకు కొత్త నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ మనం ఏం చెప్పామంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఏమేమి ఉంటాయి, బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఏం నేర్చుకున్నాం. సో దాంట్లో ఆపరేషన్స్ ఎలా చేస్తాం, అంటే మ్యానిపులేషన్స్ ఎలా చేస్తాం, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏమి అందులో, సో అవన్నీ చెప్తున్నాం. సో ఒకసారి రివిజన్ చేసుకుంటే మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఏమేమి వచ్చాయంటే నంబర్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్ అండ్ డిక్షనరీ. ఓకే, సో నంబర్స్లో ఏమేమి వస్తాయి, ఇంటీజర్స్ వస్తాయి, ఫ్లోట్స్ వస్తాయి. సో బిల్ట్ ఇన్ డేటా టైప్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇంటీజర్ అండి. సో ఇంటీజర్లో ఏమున్నాయి మనకు, నంబర్స్ వస్తాయి, దాంట్లో లైక్ ఇంటీజర్స్ వస్తాయి, ఫ్లోట్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి బూలియన్ టైప్స్ వస్తాయి. సో ఇంటీజర్ టైప్స్ అంటే జస్ట్ 1 2 3 4 అలా, ఫ్లోట్స్ వచ్చేసి పాయింట్ వేరియబుల్స్ అంటే 2.02 4.03 ఇలాంటివి. ఇంకా బూలియన్స్ వచ్చేసి ట్రూ ఫాల్స్ అంటే కండిషన్ బేస్డ్ అనమాట. ఈ కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. అందులో ఆపరేషన్స్ ఎలా చేస్తాం. సో ఒక్కసారి మనం ఇది చూసుకుంటే నేను ఇక్కడ num1 అనే నంబర్ తీసుకున్నాను, నెక్స్ట్ num2 అనే నంబర్ తీసుకుంటున్నాను. ఈ రెండు ప్రింట్ చేయాలి నేను, అంటే అడిషన్ చేయాలి, num1 ప్లస్ num2. సో రైట్ క్లిక్ రన్, ఇక్కడైనా చేయొచ్చు అక్కడైనా చేయొచ్చు. సో రన్ చేసినప్పుడు ఫస్ట్ 5.1, సో 2.1 ప్లస్ 3 వచ్చేసి 5.1, అంటే ఒక ఫ్లోట్ ఇంటిజర్ వాల్యూ రెండు అడిషన్ చేసి చూస్తున్నాం. సో సేమ్ అలాగే మనం మల్టిప్లై చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. సో -0.89. సో ఈ విధంగా మనం ఒక ఇంటీజర్స్లో కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. అదే మనకు ఒక కండిషన్ బేస్డ్ అంటే బూలియన్ ఎలా వస్తుంది అంటే num2 ఈజ్ గ్రేటర్ దాన్ num1. సో ఇప్పుడు ఈ థర్డ్ వేరియబుల్ అనేది బూలియన్ టైప్ అనమాట. దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, num2 అంటే num2 3 కన్నా 2.1 కన్నా ఎక్కువ అంటున్నాం. ఇక్కడ ఏమంటుంది చూడండి. సో num2 ఈజ్ గ్రేటర్ దాన్ 2.1. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే ట్రూ అని వచ్చింది. సో ఈ రెండు నేను కామెంట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక కండిషన్ రాసుకోవచ్చండి మనం. సో ఇది బూలియన్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బూలియన్ చెక్ వచ్చేసి ట్రూ అనేది వచ్చేసిందండి. సో ఇక్కడ మనకు 3 వచ్చేసి గ్రేటర్ దాన్ 2.1. సో అందుకు ట్రూ ఆర్ ఫాల్స్లో వచ్చేసి మనకు ట్రూ అనే ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకు స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్లో ఏం చేస్తున్నారంటే, సో స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఎలా చేస్తాం, స్ట్రింగ్లో ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏముంటాయి, డేటా టైప్ మోడల్స్ ఏముంటాయి. సో ఇందులో text1 text2 కూడా తీసుకున్నాను. సో ఒకసారి మీరు ఇది ప్రింట్ చేస్తే, సో ఫస్ట్ వచ్చేసి text2 అంటే భాష ఈగా వస్తుంది. సో నెక్స్ట్ కోలన్ వచ్చింది, నెక్స్ట్ text1 టెక్కీ గాయ్ అదే రావాలి ఇక్కడ. సో భాష ఈజ్ టెక్ గాయ్. ఓకేనా. సో ఇందులో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వచ్చేసి స్లైస్. సో ఇది ఒక స్లైస్ ఫంక్షన్ అండి. సో ఈ స్లైస్ ఫంక్షన్ ఎలా యూస్ చేస్తారంటే, ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ నేను 0 to 2 ఇవి 2 లెటర్స్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అని చూస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే 0 to 2 HE ప్రింట్ అయ్యాయి చూడండి, హెలోలో 0 to 2. సో అదే విధంగా ఇంకో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏమంటే text2ని ఫస్ట్ లెటర్ నేను క్యాపిటలైజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి భాష ఈజ్ ఈ వచ్చేసి క్యాపిటల్ వచ్చేసింది. అదే ఇంకా మీరు ఒకసారి text1 చూద్దాం అనుకోండి. సో text1 వచ్చేసి టెక్కీ గాయ్. సో టీ అనేది క్యాపిటలైజ్ అయింది. సో ఈ విధంగా మనం స్ట్రింగ్లో మ్యానిపులేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్. సో లిస్ట్లో మొట్టమొదటిగా మనం
నంబర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు, లేదా మిక్స్డ్ స్ట్రింగ్స్ ప్లస్ నంబర్స్ పెట్టుకోవచ్చు. సో అదే ఇక్కడ నేను ఫార్మాట్ చూపించాను. సో ఇందులో వచ్చేసి లిస్ట్లో ఎప్పటికీ మనం 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1 అండ్ 2. ఇప్పుడు నాకు గ్రేప్స్ కావాలంటే నేనేం చేయాలి? ఈ లిస్ట్లో సెకండ్ ఎలిమెంట్ అంటే 0, 1, 2 అంటే థర్డ్ ఎలిమెంట్ కావాలంటే నాకు లిస్ట్ 2 ఆఫ్ 2 అని చేస్తే నాకు గ్రేప్స్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ గ్రేప్స్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసుకుందాం. get list 2 using index. సో ఇండెక్స్ అంటే ఈ 0, 1, 2. get list 2 using index. చూడండి గ్రేప్స్ వచ్చాను. ఇక్కడ మనం 1 పెట్టుకుంటే సో 1లో ఏముంది వాల్యూ? బనానా ఉంది. సో ఇట్ విల్ కమ్ యాజ్ ఎ బనానా. చూసారా? సో అదే విధంగా ఇందులో ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, డేటా టైప్ మెథడ్స్ ఏముంటాయంటే ఫంక్షన్స్ ఒకసారి చూసుకుంటే సేమ్ యాజ్ ఏ స్లైస్. సో ఇప్పుడు ఏమంటున్నా, లిస్ట్ 2లో నాకు ఓన్లీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేయి. ప్రింట్ ఓన్లీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్. ప్రింట్ ఓన్లీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ యాపిల్, బనానా. సో ఈ లిస్ట్ 2లో ఉన్న 3 ఉన్నా కానీ నేను ఇవి 2 కావాలంటున్నా కాబట్టి సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ నాకు ప్రింట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ నేను రివర్స్ ఆర్డర్లో నాకు ఫస్ట్ది కావాలి. సో మీ దగ్గర ఒక 1000 లిస్ట్ ఉన్నాయి, ఇట్లే 1000 లిస్ట్ ఉన్నాయి. సో అలాంటప్పుడు నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే మీ నంబర్లో అని చూసుకోకుండా డైరెక్ట్గా ఒక ఫంక్షన్ ఉంది, అంటే ఒక సింటాక్స్ టైప్ లిస్ట్ 2 ఆఫ్ -1 అంటే ఇది రివర్సబుల్ ఆర్డర్. అంటే నెగటివ్ నంబర్స్ ఇండెక్స్ చేస్తే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ డైరెక్షన్, అంటే రివర్సబుల్ డైరెక్షన్. దట్ ఈస్ నథింగ్ బట్ రివర్స్. సో రివర్స్ నుంచి ఫస్ట్ ఏది ఉంటుందో అది వస్తుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ ప్రింట్ చేసి చూసుకుంటే get last value in the list. సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను, మనకేమొచ్చింది ఇక్కడ get last value of index grapes. చూసారా? సో ఈ విధంగా మనం లాస్ట్ ఇండెక్స్ని చేసుకోవచ్చు. ఇందులో మ్యానిపులేషన్స్ ఏం చేయాలి, ఎలా డేటా టైప్ మెథడ్స్ యూజ్ చేసుకోమని చేయొచ్చు అంటే ఒకవేళ మీరు ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఆరెంజెస్ అని యాడ్ చేయాలనుకుంటారు లిస్ట్ 2కి. మన దగ్గర లిస్ట్ 2లో ఏముంది? యాపిల్, బనానా, గ్రేప్స్ ఉంది. సో మీరు ఏం చేస్తున్నారు, లిస్ట్ 2కి ఆరెంజెస్ అని యాడ్ చేశారు. ఎలా? యూజింగ్ అపెండ్ కీవర్డ్. సో అపెండ్ అని ఇచ్చేసి దాంట్లో ఒక స్ట్రింగ్ని అపెండ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న 3 లిస్ట్లో ఆరెంజెస్ కూడా యాడ్ అయిపోతాయి. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ యాపిల్, బనానా, గ్రేప్స్, 1 యాపిల్ అనేది ఫస్ట్, అంటే లిస్ట్ 2 ప్లస్ లిస్ట్ 3 చేసినప్పుడు ఇది వచ్చింది. ఇది బిఫోర్. ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ ఎప్పుడు? ఆఫ్టర్ యాడింగ్ ఆరెంజెస్. చూడండి యాపిల్, బనానా మధ్యలో ఆరెంజెస్ అంటే లిస్ట్ 2కి ఆరెంజెస్ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ విధంగా మనం డేటా టైప్ మెథడ్స్ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టపుల్. సో టపుల్స్ ఏమంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ లిస్ట్, సేమ్ లైక్ ఏ లిస్ట్. ఏమంటే ఇందులో మనం నార్మల్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం, అందులో మనం స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం. ఇందులో ఇక్కడ చూడండి టపుల్లో మీరు ఏమైనా మ్యానిపులేషన్స్ చేయాలంటే టపుల్ 1, టపుల్ 2 అని తీసుకున్నాను. ఇందులో ఏం చేస్తున్నా, టపుల్ 1 ప్లస్ టపుల్ 2. సో దిస్ ఈజ్ operator, using operators on tuples. So using operator on tuple అంటే చూడండి 1, 2, 3, 4.
సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ మై టపుల్ 1. సో సేమ్ యాజ్ ఏ లైక్. సో ఇక్కడ ఉన్న మై టపుల్లో ఫస్ట్ది ప్రింట్ చేయి అని చూపితే ఇక్కడ 0 ఇండెక్స్ వచ్చేస్తే ఇది 0, ఇది 1. సో బనానా అనేది ప్రింట్ అవుతుంది. సో హియర్ నథింగ్ బట్ యూజింగ్ ప్రింటింగ్ యూజింగ్ ఇట్స్ ఇండెక్స్. సో ఇందులో సేమ్ అలాగే వాల్యూస్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్. సో డిక్షనరీస్ కి డిఫరెన్స్ ఏమంటే ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే లిస్ట్ అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకుంటాం, టపుల్ అయితే మనం నార్మల్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. డిక్షనరీ అంటే కీ వాల్యూ పేరు ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 10,000 కీ వాల్యూస్ ఉన్నాయి, సో అలాంటప్పుడు ఒక నేమ్ ఏజ్ అనేది కామన్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ యూజింగ్ ద కీ మనం అన్ని వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు. సో అలాంటి దానిల కోసమే డిక్షనరీ వాడతాం. సో ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ కీ వచ్చేసి నేమ్, వాల్యూ వచ్చేసి మేబు, కీ వచ్చేసి ఏజ్, వాల్యూ వచ్చేసి 99. సో ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా, యూజింగ్ కీ. సో మై డిక్షనరీ యూజింగ్ ఏజ్. ఇప్పుడు వాల్యూ ఎంత రావాలి, 99 కావాలి. సో 99. ఒకవేళ మనకు ఏజ్ వద్దు, నేమ్ కావాలి, మేము. సో ఇప్పటి వరకు ఇక్కడ దాకా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో ఎలా, సో ఇప్పుడు దాకా మనం అడిషన్ ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, నంబర్స్ మీద అవన్నీ నేర్చుకున్నాం, రైట్? సారీ. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం కండిషన్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి. సో కండిషన్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు సో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏదైనా అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇందులో నాకు 2 కండిషన్స్. సో ఇందులో నాకు 2 కండిషన్స్ ఏమంటే num1 ఈజ్ గ్రేటర్ దాన్ num2. సో ఇక్కడ num1 వచ్చేసి టూ, num2 వచ్చేసి 3 సపోజ్. సో ఇక్కడ num1 num2 అనే దాన్ని నేను కండిషన్ బేస్డ్గా చేయాలి. సో ఈ కండిషన్ బేస్ ఏమంటారు, దీన్ని వచ్చేసి ఇక్కడ ఒక కండిషన్ మనం ఏం చేస్తున్నాం, ఒక ఇఫ్ కండిషన్ పెడుతున్నాం. ఇఫ్ num1 is greater than num2, num2 is bigger. num1 is bigger అంటే ఇక్కడ ఇఫ్ num1 is greater than num2 అన్నప్పుడు ఇక్కడ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఏమేమని, num1 is greater than num2 అనే ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ కి నా ట్రూ అయితే num1 is bigger అని చెప్పాలి, లేదంటే num2 is bigger అని చెప్పాలి. సో ఇది మనం ప్రోగ్రామాటిక్ గా రాద్దాం.
ఇక్కడ సో నేను అంత కామెంట్ చేశాను సో దట్ కన్ఫ్యూజన్ ఉండకుండా. సో నెక్స్ట్ వచ్చేసి num1 is equal to 2, num2 is equal to 3. So these are all what? Integers, అంటే numbers data type. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అది మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి కండిషన్స్ ఈరోజు. సో ఇఫ్ num1 is greater than num2, మామూలుగా మనం జావా స్క్రిప్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఇట్లా వస్తాం. సో ఇక్కడ అలా ఉండకూడదు. సో సింపుల్గా ఒక సింటాక్స్ చేంజ్ ఉంటుంది. ఒక్కసారి గమనిస్తే ఇఫ్ num1 గ్రేటర్ దాన్ num2, సో ఇలా ఉండదు కండిషన్, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ num1 ఈజ్ గ్రేటర్ దాన్ num2 అయితే ప్రింట్ num1 ఈజ్ బిగ్గర్ నంబర్ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు num1 బిగ్గర్ నంబర్ కాదు, సో అందుకు ఏముంటుంది, ప్రింట్ కంప్లీటెడ్ అని రాసుకున్నాం. సో దట్ మనకు అర్థమవుతుంది సో అది జరుగుతుందా లేదా అని. సో కంప్లీట్ అయింది. కానీ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే number1 ఈజ్ 2 అండ్ number2 ఈజ్ 3, అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3, అది ఫాల్స్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ 3 ఉండి ఇక్కడ 2 ఉంటే అప్పుడు ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. సో ఒకవేళ num1 ఈజ్ 3 అండ్ num1 2 అయితే అప్పుడు మనకు ప్రింట్ మెథడ్లోకి వెళ్తుంది. ఒకసారి చూసుకుంటే ఇక్కడ 3 ఈజ్ బిగ్గర్ నంబర్. సో లేదు నాకు నంబర్ వద్దు, డైరెక్ట్ నాకు నేమ్ కావాలంటే ఇది తీసేయండి, డైరెక్ట్గా num1 ఈజ్ బిగ్గర్ నంబర్, కంప్లీట్. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ చేస్తున్నాం, కానీ మన ఫ్లో చార్ట్లో ఏముంది, ఇఫ్ ట్రూ అయితే num1 ఈజ్ బిగ్గర్, కాకపోతే num2 ఈజ్ బిగ్గర్ అని చూపించాలి. సో అది ఎలా చూపిస్తాం అంటే దానికోసమే ఎల్స్ రాసుకుంటాం. ప్రింట్ num2 ఈజ్ బిగ్గర్ నంబర్. ఇప్పుడు ఏమవుతుంది, సో num1 ఈజ్ బిగ్గర్ నంబర్, బాగుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, 12 పెడుతున్నా, ఇక్కడ వచ్చేసి 3 పెడుతున్నా. సో num2 ఈజ్ బిగ్గర్ నంబర్ అంటే ఇప్పుడు అది ఎల్స్ లోకి వచ్చింది. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఐఎమ్ ఇన్ ఇఫ్ కండిషన్, ఐఎమ్ ఇన్ ఎల్స్ కండిషన్. So I am in else condition, num2 is bigger, so process completed. సో ఈ విధంగా మనం ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఫాల్స్ ఉన్నప్పుడు ఇది కాదు, ఫాల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే num3ని కూడా చూడాలి.
సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఇది ట్రూ అయితే num1 ఈజ్ బిగ్గర్, సో ఇది num3తో దీనికి అవసరం లేదు. ఒకవేళ ఫాల్స్ అయితే, సో ఫాల్స్ అయితే ఏమి, ఇంకో ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం కండిషన్, if num2 is greater than num3. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్. సో num2 is greater than num3. num2 is bigger number. Else num3 is bigger number. సో ఇక్కడ కూడా మనం ఒక ఇఫ్ కండిషన్ అనేది రాసుకుంటున్నాం. సో దీన్ని ప్రోగ్రామటికల్ గా ఎలా చూస్తాం, సో ఇఫ్ num2 and num3 is equal to some x number. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, ఇఫ్ num1 is greater than num2. ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, 3 is greater than 12 అని చెక్ చేస్తుంది, రైట్, which is false. అందుకు ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏం చేస్తుంది, ఎల్స్ లో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ if num2 is greater than num3. ఓకే, సో if num2 is greater than num3 అయితే print am in nested if. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ కండిషన్ లో ఇంకో ఇఫ్ అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ప్రింట్ num2 is bigger number. Else print num3 is bigger number. సో దీంతో మనకు ప్రాసెస్ కంప్లీట్. సో ఒక్కసారి చూసుకుంటే మనకు am in nested if. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ లోకి వచ్చింది. ఎల్స్ లోకి వచ్చాక మరి ఏం కండిషన్ చెక్ చూస్తుంది, 12 is greater than 4 అంటే num2 is greater than 4 అనే కండిషన్ ని చెక్ చేస్తాను, ట్రూ. అందుకు ఇక్కడికి వచ్చేసింది am in nested if num2 is. సో అదే కనుక ఇక్కడ మనం 14 పెట్టాం num3ని, ఇప్పుడు చెక్ చేసి ఎల్స్ లోకి వచ్చేసింది. సో num3 is bigger number. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ పైథాన్ లో రాసుకోవచ్చు. సో చూసారా ఎంత సింపుల్గా ఉందో. సో ఈజీ వే అండర్స్టాండింగ్ అంటే, సో మీరు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఒక చిన్న ఫ్లో చార్ట్లు వేసుకోండి, ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఏమేమి లేదు, మనం కొత్త ఫంక్షనాలిటీ వస్తే ఏం కండిషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని యూజ్ చేసుకొని పైథాన్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. సో ఈ ఇఫ్ ఎల్స్ ఏమంటారంటే, ఈ పార్ట్ నేమో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటారు. అంటే ముందే ఇఫ్ ఉంది, అందులో మరి ఇంకో ఇఫ్
కండిషన్స్. సో దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటాం. హోప్ మీ అందరికీ అర్థమైనట్టే ఉంటుంది ఇది. కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో టైప్ ప్రోగ్రామ్ని చేద్దాం. ఇందులో ఏమంటే మనమే ఒక నంబర్ని ఇన్పుట్ ఇద్దాం, ఓకేనా. సో అది పాజిటివా నెగిటివా జీరోవా అనేది మనమే డిసైడ్ చేసుకున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక నంబర్ పాజిటివ్ ఆర్ నాట్ అనేది మనమే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ద్వారా కనుక్కున్నాం. సో అది ఎలా చేస్తామంటే ఒక నంబర్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ నంబర్. సో నేనేం చేస్తున్నా, ఫ్లోట్ ఇన్పుట్ అని ఇచ్చేసి మీరు ఎంటర్ ఎనీ నంబర్, ఓకేనా. సో నేను ఏమంటున్నాను, ఒక నంబర్ వేరియబుల్ తీసుకున్నాను, యూజర్ ఏమంటున్నా ఎంటర్ ఎనీ నంబర్ అంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ నంబర్ ఈజ్ పాజిటివ్. else print number is negative. సరే, ఇక్కడ ఐడి ఇవ్వడం వల్ల నాకు రెడ్ మార్క్ చూపిస్తుంది, అంటే నాకు సింటాక్స్ మిస్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో నేను రన్ చేస్తున్నా. సో ఎంటర్ ఎనీ నంబర్, సో ఐఎమ్ టైపింగ్ 4, నంబర్ ఈజ్ పాజిటివ్. సో మనం నెగిటివ్ ఇచ్చి చూద్దాం, -9, నంబర్ ఈజ్ నెగిటివ్. సో ఇన్పుట్ కీవర్డ్ యూస్ చేస్తే మనం యూజర్ని చెప్పచ్చు ఎంటర్ ఎనీథింగ్. సో మేమేమంటున్నాం, ఎంటర్ నంబర్ అంటే, సో యూజర్ నంబర్ని ఎంటర్ చేశాడు. సో ఆ నంబర్ పాజిటివా నెగిటివా కనుక్కోవడానికి నేను ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ ద్వారా యూస్ చేసుకున్నాను. సో ఇఫ్ కండిషన్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా, ఇఫ్ ఎల్స్. కానీ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి, లేదంటే అర్థం అవ్వవు అసలు. ఇంకొకటి సేమ్ టైప్, నంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నాట్. కానీ ఇది ఎప్పుడు ఆఫ్టర్ నమ్ అండర్స్కోర్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా, ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నంబర్, num underscore second, float input enter second number. Final number. ఇక్కడ ఏం చేస్తున్నా, num1 first plus num underscore second. ఇక్కడ నేనేం చేస్తున్నా, if final number is greater than 0, if final number greater than 0. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను అంత అర్థమయ్యేలా చెప్తాను. ప్రింట్ మై వాల్యూ ఈజ్ 0, else print
greater than 0. Else print am less than 0. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నంబర్ ఒకటి తీసుకున్నా, నెక్స్ట్ నంబర్ ఒకటి తీసుకున్నా, దాని రెండు నేను యాడ్ చేస్తున్నా, దాన్ని ప్రింట్ చేసుకున్నాం. ఫైనల్ నంబర్ సో దాన్ని ప్రింట్ చేసుకున్నాం. ఆ ఫైనల్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే లోపల రా, ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0, లేదంటే గ్రేటర్ దాన్. ఓకేనండి. సో ఐఎమ్ ప్రింటింగ్ దిస్ నంబర్. ఇది ఫస్ట్ కామెంట్ అవుట్ చేయాలి ఫస్ట్ దాన్ని, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఎంటర్ ఫస్ట్ నంబర్, ఐఎమ్ ఎంటరింగ్ 2. enter second number 2. So 4, final number is 4. I am greater than 0. Okay na. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, enter -2 2. So my value is 0. So next ఏం చేస్తున్నా, -3 2. So -3 -1 వచ్చింది ఫైనల్ నెంబర్, ఐఎమ్ లెస్ దాన్ 0. సో మన ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఈజీగా సాల్వ్ అయిపోయి. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం గైస్. ఐ హోప్ ఇఫ్ ఎల్స్ కండిషన్ నీట్గా అర్థమైనట్టే అనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా ఈ ఎపిసోడ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని కొత్త కొత్త ఫీచర్స్, కొత్త కొత్త ఫంక్షన్స్ నేర్చుకున్నాం. సో మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళతో అందరితో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పైథాన్ లాంగ్వేజ్ అనేది పెద్ద ఇది కాదు, దాన్ని అర్థమయ్యే విధంగా అర్థం చేసుకుంటే చాలా ఇది. సో ప్లీజ్ సపోర్ట్ గైస్, మీరుంటేనే నేను ఉంటాను. బాయ్, మరి ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం.